అందరికీ నమస్కారం అండి. దుర్గా జెంట్స్ టైలర్ ఛానల్‌కి స్వాగతం. నా పేరు నారాయణ. ఈరోజు మనం లాల్చీ కటింగ్ చేద్దాం. కొలతలు ఒకసారి చూద్దాం. పొడవు 32.5, ఛాతీ 40.5, పొట్ట 41.5, షోల్డర్ 18.5, చేతి పొడవు 22, మోచేయి దగ్గర చేతి లూజు 15.5, చేతి చివరన 10.5, కాలరేమో 17. ఈ కొలతలకి లాల్చీ కటింగ్ చూద్దాం మనము. ముందుగా క్లాత్ని మన వైపు కలిసి ఉండేలాగా ఎదరగే అంచు ఉండేలాగా ఇలాగ ఫోల్డ్ వేసుకోవాలి. లూజ్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. సుమారు పార్ట్ లూజ్ తీస్తాం కదా, దాని మీద 1.5 కలిపి ఫోల్డ్ వేసుకోండి. కిందన ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని మడత కుట్టడానికి మార్క్ వేసుకోవాలి. పొడవుకి ఇంకొక 1/2 ఇంచ్ కలిపి పొడవు కొలత పెట్టుకుందాం. అలాగే షోల్డర్ క్రాస్ కోసం 2.5 పెడుతున్నాను. అంటే కొంచెం పర్సనాలిటీ డిఫరెన్స్ ఉంది కదా. సంకడమును 9.5, షోల్డర్లో సగం. సంక దగ్గర నుంచి ఒక 6 ఇంచులు డౌన్ చేసి కిందకు ఒక మార్క్ పెడదాం షేప్ కోసం. ఇప్పుడు వీటికి లైన్స్ కొట్టేసుకుందాం. ఈ షర్ట్ది కాలర్ కొలత 17 అన్నాం కదా. 17 నుంచి 5 భాగాలు చేసి 5వ భాగం 3.5 వచ్చింది. దాని నుంచి 1/2 ఇంచ్ తగ్గించి షోల్డర్కి మార్క్ పెట్టాలి. అంటే ఫ్రంట్ పట్టి ఎక్స్ట్రా అవుతుంది కదా. అదేవిధంగా షోల్డర్ కూడా 9.5 నుంచి 1/2 ఇంచ్ తగ్గించి పావుదక్కు 9 పెట్టాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్. సేమ్ అదే కొలత చంక మార్క్ దగ్గర కూడా పెట్టండి, చంక షేప్ కోసం. ఇప్పుడు చెస్ట్లో 4వ భాగం పెడదాం. ఇక్కడ 10 పాయింట్. దానికి పావుదక్కు 2 ఇంచీలు కలుపుతున్నాను. అంటే 1.30 కలిపి లూజ్కి అది ఒక మార్కు. ఇక్కడ పొట్ట ఎక్కువ ఉంది కాబట్టి మనకి పొట్ట సన్నగా ఉన్న వాళ్ళకి లాగా పెద్ద షేపులు ఏమి రావు. ఇక్కడ అది షేపులు ఎక్కువ కనపడలేదండి అనుకోకండి, ఇది డిఫరెంట్ పర్సనాలిటీ. మధ్యలో పొట్ట ఎక్కువ ఉంది. 1.30 కలిపి ఇక్కడ పెట్టాను. ఈ పొట్ట మార్క్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మాత్రమే తగ్గించాను, ఏదో కొద్ది షేప్ కోసం. కింద వైపు పైన చెస్ట్ దగ్గర పెట్టిన దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుదాం కొద్దిగా షేప్ కోసం. ఇప్పుడు షోల్డర్ క్రాస్ మార్క్ వేసేసుకున్నాం. తర్వాత చంక షేప్ మార్క్, మెడ రౌండ్ అందంగా చేసుకొని షేప్ స్కేల్తో మనం చంక మార్క్ పెట్టుకుందాం. ఇది చెస్ట్ ఎక్కువ, షోల్డర్ తక్కువ కాబట్టి చంక రౌండ్ ఎక్కువే వస్తుంది. ఎక్కువే తీసుకోవాలి, లేకపోతే సెట్ అవ్వదు. షేపులు తక్కువ ఉన్నాయి కాబట్టి పొట్ట మార్క్ దగ్గర నుంచి కిందకి స్ట్రైట్గా ఒక మార్క్ వేసుకొని ఆ మిగిలింది షేప్ స్కేల్ సెట్ చేసుకొని కొట్టుకుందాం. రౌండ్ స్కేల్ ఉంటే దాంతో చంక రౌండ్ మార్క్ వేసుకోవచ్చు, లేదా సొంతంగా వేసేసుకోవచ్చు. అలాగే కింద వైపు లైట్గా ఒక 1/2 ఇంచ్ అన్న మధ్యలో చివరన కిందకు ఉండేలాగా షేప్ కుట్టుకుంటే లాల్చీలకు అందంగా ఉంటుంది. సంక దగ్గర నుంచి 3.5 డౌన్కి ఒక మార్క్ పెట్టండి. అక్కడి నుంచి పాకెట్ ఓపెన్ వస్తుంది. పాకెట్ ఓపెన్ 6. ఇక్కడి నుంచి పొడవును బట్టి 4, 4.5 పెట్టుకోవచ్చు. ఆ కిందదంతా ఓపెన్ ఉంటుంది. ఈ విధంగా పాకెట్ ఓపెన్ మార్కులు. నా దగ్గర రౌండ్ స్కేల్ ఉంది. ఈ విధంగా 2 మార్కులకి సెట్ చేసి అటు ఇటు రౌండ్ మార్క్ వేసుకొని ఒకసారి చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకుందాం, సరిపోతుందో లేదో. షోల్డర్ మార్క్ దగ్గర నుంచి 1 ఇంచ్ టేపు పైకి పెట్టి మనం కుట్టేసే దగ్గర కొలుచుకొస్తే చెస్ట్లో 4వ భాగం వచ్చి ఇంకో 1/2 ఇంచ్ ఖర్చు రావాలి. 10.30 వచ్చింది, నాకు సరిపోయింది. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం. ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. ప్రతి వీడియో కూడా విలువైందే. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు నా వీడియోలు వీళ్ళకి ఎలా నచ్చుతున్నాయని నాకు తెలుస్తూ ఉంటుంది. లేదా నేను ఇంకేమన్నా మంచి మంచి చేయాలా అని ఆలోచిస్తాను. ఈ విధంగా సైడు ఆనమాలు పెట్టుకున్న దగ్గర కాట్లు పెట్టేసుకుందాం. బ్యాక్ కూడా సేమ్ ఫోల్డింగ్ వేసుకొని సేమ్ ఇది ఎలా ఉందో అలా పరిచేసుకొని షోల్డర్ దగ్గర నుంచి పైకి టేపు 2.5 పెట్టి పైన ఒక మార్క్ పెడదాం. అలాగే మెడ గుంట కోసం 1.5. ఇక్కడ బ్యాక్లో మెడ కాలర్లో 5వ భాగం కరెక్ట్గా పెట్టేస్తాం. ఫ్రంట్కే తగ్గించాం కానీ బ్యాక్కి తగ్గించకూడదు. అక్కడ 2.5 పెట్టాం కదా, ఈ చివరన 3 పెట్టొద్దాం. అలాగే మెడగుంట మార్క్ వేసేసుకొని రౌండ్ సెట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ షోల్డర్లో క్రాస్గా ఉన్నది ఎంత ఉందో కొలిచి
ఆ మెడ దగ్గర నుంచి మళ్ళీ బ్యాక్ కూడా సేమ్ అదే కొలత పెట్టేసుకుందాం. మెడకు గుంట పెట్టాం కదా, అక్కడి నుంచి టేప్ క్రాస్గా పెట్టి షోల్డర్ ఎంత అయితే అందులో సగం కరెక్ట్గా పెట్టేద్దాం. ఇక్కడ 9.5, మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఖర్చు. ఆ విధంగా పెట్టి ఈ 2 మార్కులని కలిపి షేప్ స్కేల్ తోటి బ్యాక్ సంఖ షేప్ కొట్టేసుకుందాం. దీనికి కూడా రౌండ్ స్కేల్తో చేసుకుంటేనే మంచిది, ఎందుకంటే ఇది బాగా గుంట ఎక్కువ వస్తుంది కాబట్టి మరీ నొక్కకూడదు, కొంచెం తేల్చి తీయాలి బ్యాక్. ఈ విధంగా చేసి కట్ చేసేసుకుందాం. ఈయన కొంచెం పొట్ట ఉంది బ్యాక్, అందుకని నేను కొంచెం తగ్గించి కటింగ్ చేశాను. ఈ విధంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్లో షోల్డర్ ఎందుకు తగ్గించడం, మెడ ఎందుకు తగ్గించడం అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనం జాయింట్ వేసినప్పుడు షోల్డర్ ఎలా వస్తుందో ఎలా మడత వేసుకుంటే మనకి ఇంచుమించుగా సరిపోవాలి. అది ఇది ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ అయితే పర్లేదు, కానీ ఫ్రంట్కి మనం పెద్ద మెడ పెట్టేసామంటే ఇది బాగా ముందుకెళ్ళిపోద్ది, ఫ్రంట్ అంతా యువతలకు జరిగిపోద్ది. అందుకని ఆ విధంగా ఫ్రంట్లో తగ్గించుకుంటే సెట్ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఈ బ్యాక్ కూడా కాట్లు సేమ్ ముందు పెట్టేసుకోవాలి మడతలు కుట్టుకోవటానికి అనుకూలంగా. ఈ విధంగా కాట్లు పెట్టి పక్కన పెట్టుకొని హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్ లూజు ఈ సంకలు ఇలాగా డౌన్ తక్కువ రౌండ్ ఎక్కువ వచ్చిన వాటికి హ్యాండ్ షేప్ కూడా ఎక్కువ తీయాలి. ఇలా ఎందుకు కొలుస్తున్నానంటే క్లాత్ కరెక్ట్గా సెంటర్ అవుతుందా లేదా స్ట్రైట్ లైన్ కానీ అంచు నుంచి చూస్తున్నాను. ముందు మడతేసిన వైపు అంచు లేదు, అందుకని కొలుస్తున్నాను. అది ఏమీ ఇంపార్టెంట్ ఏం కాదు, అంటే నాకు లైన్గా రాకపోతే నచ్చదు, అందుకే కొలుస్తున్నాను. ముందుగా పైన ఒక మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి చేతి పొడవుకి చేతి లూజు మనకి 11 రావాలి కదా, ఆ 11 అక్కడ కలిపి ఇలా టేపుని షేప్ చేసుకుంటూ వచ్చి కింద పెట్టుకోవచ్చు. ఆ 10.5 నుంచి నేను 1.5 తగ్గించి 9.5 పెట్టాను చేతి వెడల్పు. పొడవు అలాగే పెట్టుకొని చేతి లూజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకుందాం. ఇది కప్స్ ఉండదు కాబట్టి పొడవులో నుంచి ఏమి తగ్గించవద్దు, పొడవు కొలత కరెక్ట్గా పెట్టేసుకోవాలి. అలాగే మోచేయి వరకు ఒక మార్క్ వేసుకొని అక్కడ మోచేయి దగ్గర లూజ్ పెట్టుకుందాం. 15.5లో సగం 7.5 మరియు ఖర్చు. ఈ చేతి మడతకి 1.5 అలా పెట్టుకుంటే మడత వెడల్పు వేసుకోవచ్చు. ఈ 2 మార్కుల్ని కలిపి స్ట్రైట్గా వేసుకుంటే సంఖ దగ్గరికి సరిపోతే సరే, లేకపోతే కొంచెం బయటకు వస్తే బయటికి షేప్ కొట్టుకోవచ్చు. అలాగే కింద వైపు స్ట్రైట్గా మార్కు ఒకటి, మళ్ళీ మడతకి ఇంకొక మార్కు, చివరిన మడత వేసి కుడతాం కదా, 1.5 ఎక్స్ట్రా పెడదాం. మరీ సన్న మడత కాకుండా కొంచెం వెడల్పుగా వేసుకుంటే అందంగా ఉంటుంది. ఇలా కొంచెం సంఖ షేపుకి మార్క్ వేసుకోవచ్చు, లేదా కట్ చేయడం వచ్చినట్టు చేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా చేయి కట్ చేసేసుకుందాం. ఇలాగ ఫ్రంట్ వైపు లైట్గా గుంట షేప్ తీసుకుంటాం షర్ట్లానే దీనికి. ఇప్పుడు దీంట్లో షోల్డర్ ఏమో కటింగ్ చేయక్కర్లేదు, సైడ్ పాకెట్లు కట్ చేసుకున్నాము. పాకెట్ లోతుకి ఒక 6 ఇంచులు పెట్టుకుంటే అక్కడి నుంచి కింద పాకెట్ లోతుంది. అలాగే వెడల్పు కూడా 6 సరిపోతుంది. పైనుంచి జేబుకి పాకెట్ ఓపెన్ దగ్గర నుంచి సుమారు ఒక 7-7.5 కలుపుకుంటే అది పైన పాకెట్ ఓపెన్ పెడుతున్నాం కదా, దానికి కవర్ చేయడానికి ఇది పాకెట్ వెడల్పు. ముందులాగా స్క్వేర్గా కట్ చేసేసుకొని తర్వాత పైన కొంచెం షేప్ తీసుకోవాలి. పాకెట్ కట్ చేసుకుందాము. నేను చెప్పే విధానం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు ఏ విధంగా నచ్చుతుందనేది నాకు కామెంట్లో తెలియజేయండి. ఇలా కట్ చేసుకొని ఆ పాకెట్ మడత వేసుకున్న దగ్గర మనం ఆనమాలకి కార్డులు పెట్టుకుంటే మళ్ళీ కుట్టేటప్పుడు అక్కడికి మడత వేయచ్చని తెలుస్తుంది. ఇప్పుడు ఈ పై వైపు కొద్దిగా షేప్ తీసుకుంటే పాకెట్ కటింగ్ అయిపోతుంది. సింగిల్గా కట్ చేశాను చెయ్యి పాకెట్, అది ఇంకొకటి కట్ చేసేసుకుంటే లాల్చీ కటింగ్ అయిపోతుందండి. ఇదే లాల్చీ కటింగ్ నేను చేసే పద్ధతి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి,